ఓం నమో రామదూతాయ. సహజంగా మన ఇళ్లలో పెళ్లి సంబంధాలు కుదిర్చేటప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి సంబంధాలు కుదుర్చాలి అని మనకు పెద్దలు చెప్తుంటారు. కానీ మనలో చాలామందికి 3 తరాల పేర్లు కూడా తెలియకుండా ఉంటున్నారు. మనకు అతి త్వరలో శ్రీరాముల వారి యొక్క కళ్యాణం సందర్భంగా సీతా అమ్మవారు రామచంద్ర ప్రభువు యొక్క వంశవృక్షాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. రాముల వారి వంశంలో మొట్టమొదటి వారు బ్రహ్మ కొడుకు మరీచి కొడుకు కాశ్యపుడి కొడుకు సూర్యుడు, ఆయన కొడుకు మనువు కొడుకు ఇక్ష్వాకు కొడుకు కుక్షి కొడుకు వికుక్షి కొడుకు బాణుడి కొడుకు అనరణ్యుడి కొడుకు పృథువు కొడుకు త్రిశంఖుడి కొడుకు దుందుమారుడి కొడుకు మాంధాత కొడుకు సుసంధి కొడుకు ధ్రువసంధి కొడుకు భరతుడి కొడుకు అశితుడు కొడుకు సగరుడి కొడుకు అసమంజసుడి కొడుకు అంశుమంతుడి కొడుకు దిలీపుడి కొడుకు భగీరథుడి కొడుకు కకుత్సుడి కొడుకు రఘుమహారాజు కొడుకు ప్రవృద్ధుడి కొడుకు శంఖనుడి కొడుకు సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడి కొడుకు శీఘ్రవేదుడి కొడుకు మరువు కొడుకు ప్రశిష్యకుడి కొడుకు అంబరీషుడి కొడుకు నహుషుడి కొడుకు యయాతి కొడుకు నాభాగుడి కొడుకు అజుడి కొడుకు దశరథుడి కొడుకు శ్రీరాముడు. ఇలా స్వామివారి యొక్క వంశవృక్షము మనకు శ్రీరాముడి తర్వాత లవకుశల వరకు తెలిసింది. ఇప్పుడు అమ్మవారి యొక్క వంశవృక్షాన్ని మనం తెలుసుకుందాం. సీతా అమ్మవారి యొక్క వంశవృక్షంకి మూలం పురుషుడు నిమి మహారాజు కుమారుడు మిథి. ఆయనే మిథిలా నగరాన్ని నిర్మించినటువంటి వారు. మిథి మహారాజు కుమారుడు ఉదావసుడి కొడుకు నందివర్ధనుడి కొడుకు సుకేతుడి కొడుకు దేవరాతుడి కొడుకు బృహద్రథుడు. ఈ దేవరాతుడు పరమధార్మికుడు, మహాబలశాలి కూడా. బృహద్రథుడి కొడుకు మహావీరుడు. ఈయన శూర శిరోమణి ప్రతాపశాలి అనేటువంటి బిరుదాంకితుడు. మహావీరుడి కొడుకు సుధృతి కొడుకు దృష్టకేతుడి కుమారుడు హర్యశ్వుని కొడుకు మరువు కొడుకు ప్రతిందకుడి కొడుకు కీర్తిరథ మహారాజు కొడుకు దేవమీఢుడి కొడుకు విబుధుడి కొడుకు మహీధ్రకుడి కొడుకు కీర్తిరాతుడి కొడుకు మహారోముడి కొడుకు స్వర్ణరోముడి కొడుకు హ్రస్వరోముడి కొడుకు క్షీరధ్వజుడు. ఈయననే జనక మహారాజు. ఈ క్షీరధ్వజుడు తర్వాత కుశధ్వజుడుగా ఉన్నాడు. ఇది సీతా అమ్మవారి యొక్క శ్రీరాముల వారి యొక్క వంశవృక్షములు. వీటిని మనము తలుచుకున్నా, కనీసము ఈ పరంపరను వినినా కూడా మనకు ఎంతో పుణ్యప్రదం కలుగుతుంది. కాబట్టి సీతారాముల వారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమంలో వీళ్ళందరినీ కూడా తలుచుకొని మనము పాప పరిహారం చేసుకొని పుణ్యప్రదలం అవ్వాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.